ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రుణమాఫీ కోసం బ్యాంకులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రేషన్ కార్డు నిబంధన, అధికారుల తప్పిదాలు రైతుల కొంప ముంచుతున్నాయి. పాలమూరు జిల్లాలో 3 లక్షల మంది రైతులకు గాను 2,000 కోట్లు మాఫీ చేశారు. మరో 2 లక్షల మంది రైతులకు 1,700 కోట్ల నిధులు అవసరం ఉంది. అయితే 2 విడతల్లోనూ మాఫీ కాని వేలాది మంది రైతులు రుణమాఫీ జాబితాలో పేర్లు లేక ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. రైతు రుణమాఫీ చిక్కుముడులతో రైతులు సతమతమవుతున్నారు. అధికారుల తప్పిదంతో అన్నదాతలు రైతు రుణమాఫీకి దూరమవుతూ ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 విడతల్లో దాదాపు 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి 2,100 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పూర్తిగా రుణమాఫీ 1,50,000 లోపు ఉన్నటువంటి అందరూ రైతులకు రుణమాఫీ చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. మరొక 2 లక్షల మంది పైగా రైతులు రుణమాఫీ కావాల్సి ఉంది. దీనికి సంబంధించి దాదాపుగా 1,600-1,700 కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. అయితే 1,50,000 లోపు చేసినటువంటి రుణాలకు కూడా అనేక మంది రైతులు రుణమాఫీకి దూరం కావడం జరిగింది. వారు అనర్హులు కావడం జరిగింది. అయితే ఒక్కొక్కరిది ఒక్కో సమస్యగా ఉంది. రైతు ఆధార్ కార్డులో పేరు తప్పుండడం కావచ్చు, రేషన్ కార్డు నిబంధన లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డు నిబంధన వల్ల కూడా కొంతమంది రైతు రుణమాఫీకి అనర్హులుగా రావడం జరిగింది. రైతు రుణమాఫీ ఇప్పటివరకు 1,50,000 లోపు ఉన్నటువంటి రుణమాఫీ కానటువంటి రైతులు ఇటు అధికారుల చుట్టూ అటు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సీఎం సొంత జిల్లాలో కూడా లక్షలాది మంది రైతులు రుణమాఫీ కానటువంటి రైతులు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి గండీడ్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గండీడ్లో ఉన్నటువంటి 3,000 మంది రైతులకు గాను కేవలం 1,000 మందికే 2 విడతల్లో రుణమాఫీ కావడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి రైతులు గండీడ్ PSCSకి తాళం వేసి తమ నిరసనను తెలపడం జరిగింది. మరోవైపు అలంపూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కర్నూలు బ్యాంకులో రుణాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రుణమాఫీలో ఆ రైతుల పేర్లు కూడా లేకపోవడంతో వారు కలెక్టరేట్ వద్ద తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కర్నూలులో తీసుకున్నటువంటి రుణాలు మాఫీ కావడం జరిగిందని, ఇప్పుడు ఎందుకు కాదని చెప్పి కూడా ఆ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతులు ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ మరోవైపు బ్యాంకుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వము పూర్తి స్థాయిలో 1,50,000 లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంతోమంది రైతులు అధికారుల తప్పిదం వల్ల రుణమాఫీకి అనర్హులుగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి తమ ఫిర్యాదులను ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బ్యాంకులకు వెళ్ళి కూడా తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉన్నారు. రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జాబితా అంతా కూడా పైనుంచి వచ్చింది, ఇక్కడ మేమేమీ చేసింది లేదు, పైనుంచి వచ్చినటువంటి జాబితానే ఇక్కడ మీకు అందిస్తున్నామని చెప్పి కింది స్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పడం జరిగింది. మరోవైపు కలెక్టరేట్లో రుణమాఫీకి సంబంధించి గ్రీవెన్స్ సెల్కి కూడా ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. వేలాది మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదంటూ కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి గ్రీవెన్స్ సెల్కి తమ ఫిర్యాదులను చెప్తూ ఉన్నారు. మరోవైపు నిన్న ప్రజావాణిలో మహబూబ్ నగర్ కలెక్టరేట్లో జరిగినటువంటి ప్రజావాణిలో కోయిల్కొండకు సంబంధించినటువంటి రైతు కేవలం 10,000 రుణం తీసుకోవడం జరిగింది. ఈ రుణం కూడా మాఫీ కాలేదని నిన్న కలెక్టర్ వద్ద తమ గోడును వెళ్ళబోసుకున్నాడు రైతు. ఈ విధంగా వేలాది మంది రైతులు రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సీఎం సొంత జిల్లాలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం లేదు, రైతులని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నిత్యం ప్రకటనలో మాత్రం అన్ని రకాల రుణాలను కూడా మాఫీ చేశామని, ప్రతి ఒక్క రైతుకు కూడా రుణాన్ని మాఫీ చేశామని, 1,50,000 లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేశామని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి మనకు కనిపించడం లేదు. ఈ విధంగా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇంకా 2 లక్షలకు పైచిలుకు రైతులకు 16-1700 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. మరోవైపు ఇప్పటి వరకు అధికారులు ఎంతమంది రైతులకు ఎన్ని రుణాలు మాఫీ చేశామని మాత్రమే బయటికి వివరాలు వెల్లడిస్తున్నారు. ఇంకా ఎంతమంది రైతులకు పెండింగ్ ఉంది, ఇంకా ఎన్ని కోట్లు మాఫీ చేయాల్సి ఉందనేటటువంటి అంశాన్ని మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పైనుంచి మాకు ప్రెషర్ ఉంది, బయటికి వివరాలు వస్తాయి, ఇంకా ఇన్ని లక్షల మంది రైతులకు పెండింగ్ ఉంది అనేటటువంటి విషయం తెలిసిపోతుంది అనేటటువంటి భావనలో అధికారులు ఆ వివరాలన్నింటి కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంక దాదాపుగా 2 లక్షల పైచిలకు రైతులకు రుణాలు మాఫీ కావాల్సి ఉంది. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ నుంచి.